హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు, కానీ ఈవినింగ్ పూజ చేసుకున్న ఒక 2-3 అవర్స్ మాత్రం షూట్ చేశాను. సో ఆ రోజు మార్నింగ్ ఆఫీస్ లాగిన్ అయిపోయాను అనమాట, ఈవినింగ్ పూజకి ఉండాలి అని చెప్పేసి. సో మాకు తెలిసినప్పటి నుంచి అమ్మ ఎప్పుడు కార్తీక పౌర్ణమి పూజ తులసి మొక్క దగ్గరే చేస్తుంది అనమాట. మేబీ అందరూ అలానే చేసుకుంటారేమో, నాకు ఐడియా లేదు, కానీ మేము మాత్రం మా ఇంట్లో ఎప్పుడు తులసి మొక్క దగ్గరే చేసుకుంటాము. సో ఈవినింగ్ 5:30 ఆ టైంకి అమ్మ పూజ స్టార్ట్ చేసేస్తుంది ఊర్లో అయితే. సో ఇక్కడైతే లేట్ అయిపోయింది. ఇక్కడ మేము పూజ అది స్టార్ట్ చేసి నేను ఆఫీస్ లాగ్ ఆఫ్ అయ్యి వచ్చేసరికి. సో చిన్నప్పుడైతే ఈ పూజ అంటే అదొక సరదా. ఏమంటే ఈవినింగ్ పూజ చేస్తుంది అమ్మ, ఆ రోజు ట్యూషన్స్కి వెళ్ళక్కర్లేదు. అండ్ పూజ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని తులసి మొక్క దగ్గర కూర్చొని భోజనాలు చేస్తాం అనమాట నైట్. సో ఊర్లో అయితే అలా చేస్తాము, ఇక్కడ అవన్నీ కుదరలేదు, కానీ పూజ అయితే సేమ్ అలానే చేయించింది అమ్మ నాకు. సో ఇంకా నేను ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోయి ఈవినింగ్ అన్ని పూజకి అన్ని రెడీ చేస్తున్నాను. అమ్మాయిమో లోపల అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఊర్లో అయితే బయట వాకిల్ ఉంటది, వరండా ఉంటుంది, అక్కడ కూర్చొని పూజ చేసుకుంటాము. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ లో అంత కుదరదు కదా, ఉన్న ప్లేస్ లోనే అలా అడ్జస్ట్ అయ్యి చేస్తామన్నమాట. సో కార్తీక పౌర్ణమి అప్పుడు చాలా మంది ఉపవాసాలు చేస్తారు కదా, మోస్ట్లీ అందరూ చేస్తారు ఉపవాసాలు. సో ఆ రోజు అమ్మ కూడా ఉపవాసం ఉందన్నమాట డే అంతా. నేనైతే ఉపవాసం ఏం చేయలేదు, కానీ పూజ అయితే చేసుకున్నాను. అమ్మ ఎప్పుడు చాలా టైమ్స్ ఉపవాసాలు చేస్తుంది, కార్తీక మాసంలో చేస్తుంది, ఇంకా ఏవేవో కొన్ని డేస్ చెప్తుంది. ఆ రోజుల్లో ఎక్కువ ఉపవాసాలు చేస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు అంత ఎక్కువ ఫాస్టింగ్స్ అయితే ఎప్పుడు చెయ్యను. సో ఇంకా లోపల అమ్మ అన్ని రెడీ చేస్తుంటే నేను బయట పూజకి అన్ని అరేంజ్ చేస్తున్నాను అనమాట. అప్పటికే 5:30-6 అవుతుంది అనుకుంటాను టైము. ఇంకా ఇక్కడ ఏమీ అవ్వలేదు అని చెప్పి అమ్మ నన్ను పక్కన తిడుతుంది. ఊర్లో అయితే 5:30-6 కల్లా అమ్మ పూజ స్టార్ట్ చేసేస్తుంది, సగం పూజ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమీ అవ్వలేదు, అన్ని లేట్ గా అవుతున్నాయి, తొందరగా కానీ అని చెప్పి నన్ను తిడుతుంది పక్కన నుంచి. సో ఇంక అన్ని అరేంజ్ చేసేసింది అనమాట. ఇక్కడ ఒత్తులు మార్నింగ్ ఆవు నెయ్యిలో నానబెట్టేసింది ఒత్తులు. ఇంకా ప్రసాదం చలివిడి వడపప్పే చేస్తుంది ఆ రోజు. సో ఇంకా కావలసినవన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇక్కడ. సో నేను ఇవన్నీ బయట అరేంజ్ చేయాలి అమ్మ వచ్చేలోపు. పాప మా అమ్మ ఇక్కడ నా దగ్గర ఉండిపోయింది, కానీ ఊర్లో అయితే పూజ చాలా బాగా చేసుకుంటది కార్తీక పౌర్ణమి పూజ. నాకు తెలిసి తనకు అవన్నీ మిస్ అయి ఉంటది ఈ పూజ అప్పుడు, నాకు చెప్పలేదు, కానీ బట్ చాలా బాగా చేసుకుంటది ఈ ఊర్లో. సో ఇంకా మా వియాన్ అప్పుడే లెగిసి వచ్చేసాడు. వాడు వచ్చేలోపు అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి, రెడీ అయిపోవాలని అనుకున్నాను, కానీ ఈ లోపు వియాన్ లెగిసి వచ్చేసాడు. సో ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా రోజు పూజ అలా అలా అయ్యింది. ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా, కొంచెం అవుతుంది, కొంచెం చేయలేము. బట్ చేసినంత మాత్రం శ్రద్ధగా చేసుకున్నాను అనమాట ఆ రోజు. లేకపోతే అమ్మ అస్సలు ఊరుకోరు మంచిగా చేయకపోతే. ఫస్ట్ ఇంకా అమ్మ రెడీ అయ్యి వచ్చేసింది. సో తన పనులన్నీ చేసేసుకుని రెడీ అయ్యి వచ్చి ఒత్తులు సర్దుతుంది అనమాట. సో కార్తీక పౌర్ణమి పూజ అంటే ఫస్ట్ ఒత్తులు వెలిగించడమే కదా. సో ఇవన్నీ రెడీ చేస్తుంది. మార్నింగ్ ఇవి ఆవు నెయ్యిలో నానబెట్టుకుంది అనమాట. సో ఈ అరిటొప్పులు ఇవన్నీ డాడీ ఊరి నుంచి పంపించారు మొన్న, ఏదో లగేజ్ ఉంటే. సో ఇంక ఇవన్నీ అరేంజ్ చేస్తుంది. ఈ లోపు నేను రెడీ అయ్యి వద్దామని చెప్పేసి నేను ఇంకా వెళ్ళాను అనమాట. వియానికి కూడా బాత్ అది చేయించి ఇంకా అన్ని రెడీ చేయించి వచ్చి కూర్చోవాలి, ఎందుకంటే ఒకసారి కూర్చుంటే మళ్ళీ లెగడం అవ్వదు. సో ఇంకా నేను రెడీ అయిపోతున్నాను ఇక్కడ. సో యాక్చువల్లీ ఇది నా తలంబరాల చీర అనమాట, మా మ్యారేజ్ అప్పుడు తలంబరాల చీర అప్పుడు వేసుకున్నాను. ఆల్మోస్ట్ 9 years మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఇది. సో 9 years తర్వాత మళ్ళీ శారీ కట్టుకున్నాను అనమాట. పెళ్ళప్పుడు డ్రై వాష్ చేయించి పెట్టేసిన శారీ ఇప్పుడు ఓపెన్ చేశాను మళ్ళీ. సో బ్లౌజ్ ఇంకా వియాన్ ఫస్ట్ బర్త్డేకి స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అది. సో దానికి అలా మ్యాచ్ అయింది అనిపిస్తే వేసేసుకున్నాను. సో ఇంకా అమ్మ రెడీ అయ్యి కూర్చుంది అనమాట నా కోసము. ఇంకా లేట్ అయితే ఇంకా అసలు నన్ను కుట్టేసేలా ఉంది. సో ఇంకా రెడీ అయిపోయి వచ్చి కూర్చుంది పూజ చేయించడానికి. సో వియాన్ని కూడా ఇంకా ఫ్రెష్ చేసేసి వచ్చానమాట, మళ్ళీ లెగిస్తే అవ్వదు అని చెప్పేసి.
సో ఇంకా పూజ మొత్తం అమ్మే చేపించేస్తుంది. ఆ బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ లో మంత్రాలు చూసి చదివేస్తూ చేపించేస్తుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మా ఇంటికి పూజారి వచ్చి పూజ చేయించడం చూడలేదు. ఎప్పుడో పెద్ద పెద్ద పూజలు మ్యారేజెస్ అప్పుడు తప్ప ఏ పూజ అయినా ఇంట్లో అమ్మ వాళ్ళే, మా అమ్మే కాదు మా పిన్ని పెద్దమ్మ అందరూ కూడా సో ఇంట్లో దేవుడి పుస్తకాలు ఉంటాయి. సో అవే చూసుకుని వాళ్ళే చేసేసుకుంటారు పూజ. సో ఊర్లో మోస్ట్లీ అలానే చేసేసుకుంటారు కదా. ఇక్కడ సిటీలో అయితే పంతులు గారు అవి ఇవి హడావిడి ఉంటది కానీ ఊర్లో అయితే మోస్ట్లీ ఇంట్లో పెద్దవాళ్ళే పూజలు చేసేస్తారు. సో అదే అలవాటు, అదే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది మన చేతుల మీదుగా అన్ని మనం చేసుకుంటే. సో ఇంకా వియాంతో అలా కష్టపడతాం. ఆ రోజైతే పూజ అయితే సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేసాం కానీ వియాన్ చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట మధ్యలో. సో నేను యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి పూజ చేసుకొని కొన్ని ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. నాకు తెలిసి మ్యారేజ్ అప్పుడు ఒకసారి చేసుకున్నాను, చేయించింది అమ్మ. సో నెక్స్ట్ నాకు యాక్చువల్లీ గుర్తులేదు ఎప్పుడు చేసుకున్నాను. సో రియాన్ పుట్టిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం. ఊర్లో ఉంటే అమ్మ చేసుకుంటది కాబట్టి అక్కడ అమ్మతో కూర్చుంటాను కానీ ఇక్కడ అయితే అసలు అవ్వదు. జస్ట్ నార్మల్ పూజ నార్మల్ గా చేస్తాను అంతే. ఇక్కడ ఇంత పెద్ద ప్రాసెస్ పూజ చేయడం అంటే అసలు అవ్వదు. ఇక్కడ అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు చేపిస్తుంది అనమాట. సో ఇంకా మేము పూజ యాక్చువల్లీ ఇలా చేసుకుంటాం అనమాట. ఏమంటే చలివిడి తీసుకొని, ఇది బెల్లం చలిమిడే, చలిమిడి తీసుకొని అది గుమ్మడాకులు. సో గుమ్మడాకుల్లో అమ్మ ఇలా చంద్రాకారం పెట్టి పెడుతుంది అనమాట. ఇంకా చుక్కుడాకుల్లో కూడా పెడతారు. కార్తీక మాసంలో చిక్కుడుకాయలు వస్తాయి కదా. సో ఆ చిక్కుడుకాయ ఆకులు తీసుకొని వాటిల్లో కూడా ఇలా చేసి పెడతారనమాట. సో చిన్నప్పుడు ఇవన్నీ ఎంతో సరదాగా ఉండేవో. ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈ ఆకులు కలెక్ట్ చేసుకురామని పంపించేదమ్మా. చిక్కుడాకులు, గుమ్మడాకులు, ఇంకేవేవో చెప్పేది. సో అవన్నీ తీసుకురావడము, ఈ పూజకి అరేంజ్ చేయడము. నాకైతే ఈ బ్లాగ్ ఇప్పుడు ఇలా వాయిస్ ఓవర్ చెప్తుంటే నాకు ఆ చిన్నప్పుడు చేసినవే, ఊర్లో ఉంటే ఇలా ఉండేది, సో అవే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. ఎంతైనా మన ఊర్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ వేరు అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏదో అలా ఒక ఫార్మాలిటీ చేసుకుంటాం కానీ సిటీలో, ఊర్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్, హోల్సమ్ అంటారు కదా. సో అలా అలా ఉంటది ఊర్లో ఏం చేసుకున్నా. సో ఇంకా పూజ అయిపోయింది అనమాట. లాస్ట్ లో ఇంకా దీపాలు వెలిగిస్తుంది. సో మెయిన్ ఇదే కదా కార్తీక పౌర్ణమికి. అమ్మ అయితే ఊర్లో ఫుల్ గా పెట్టేస్తుంది దీపాలు. చుట్టూ తులసి మొక్క చెట్టు, ఇంకా స్టెప్స్ పైన కూడా అలా. సో ఇక్కడ అదే చెప్తుంది, కొంచెం కొంచెం పెట్టకూడదు దీపాలు, నిండుగా పెట్టుకోవాలి అని చెప్పి ఇంకా అరేంజ్ చేస్తుంది అనమాట పక్కన దీపాలు పెట్టడానికి. సో ఇంకా అక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి నేను ఇంకా కొంచెంగానే పెడదాము చాలు, అపార్ట్మెంట్స్ లో మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సో కొంచెంగానే పెట్టామన్నమాట ఇక్కడ. లేకపోతే ఇంకా అన్ని దీపాలు పెట్టడానికి రెడీ చేస్తుంది పక్కన. సో ఇంకా 365 ఒత్తులతో ఒక దీపం పెట్టాలి అంటారు కదా కార్తీక పౌర్ణమి రోజు. సో ఇంకా అదే వెలిగించేసి నేను తులసి కోట దగ్గర కూడా పెట్టేశాను అనమాట. దీపాలన్నీ వెలిగించిన తర్వాత భలే బ్రైట్ గా అయిపోయింది ఆ ప్లేస్ అంతా. సో నాకు ఈ పూజలు, మంత్రాలు అవి చదవడం పక్కన పెడితే నాకు ఈ లైట్స్, ఆ పసుపు కుంకము, ఆ ఫ్లవర్స్, నాకు అవే చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తాయి అనమాట. సో అందుకే నేను పూజలు అవి, మంత్రాలు అవి చదవకపోయినా పూజా రూమ్ మాత్రం నీట్ గా పెట్టుకొని ఎప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేలా అరేంజ్ చేసుకుంటాను పూజా రూమ్ లో. సో అవే నాకు పాజిటివ్ గా అనిపిస్తాయి. సో ఆ రోజు కూడా ఆ లైట్స్, ఆ బ్రైట్ కలర్స్ అవి చూస్తే భలే పీస్ఫుల్ గా అనిపించింది. మైండ్ అంతా పాజిటివ్ గా అయిపోయి బాగుందన్నమాట ఆ రోజు అలా పూజ చేసుకున్న రోజు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా. సో నాకైతే పూజ అంటే ఇదే, పీస్ఫుల్ గా అది ఎక్స్పీరియన్స్ చేయడమే నాకు పూజ. సో అది ఎక్స్పీరియన్స్ చేసి అలా పీస్ఫుల్ గా ఉండడమే నాకు పూజ ఆర్ ప్రేయర్స్ అనిపిస్తాయి అనమాట. సో ఇంకా పూజ ఎండింగ్ వచ్చేసింది ఇక్కడ. సో అమ్మ నేను ఇంకా హారతి ఇచ్చేసి పూజ అయితే ఎండింగ్ చేసాము. సో ఇంకా అనిల్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి. సో వచ్చిన తర్వాత ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా అమ్మ కూడా నాకు అక్షింతలు వేసింది, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో మీరు మీ పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.